విపరీతంగా టారిఫ్లు పెంచారు, ఇష్టానుసారంగా పెంచారు. 9 సార్లు పెంచారు. 32,000 కోట్ల రూపాయలు టారిఫ్ ని పెంచారు. పేద ప్రజల పైన భారం వేశారు. వాళ్ళ పైన వేసింది కూడా మీరు చూస్తే అధ్యక్ష, 50 యూనిట్లు ఉపయోగించే వాళ్ళ పైన బిల్లు 100 రూపాయలు ఉంటే అది 199 చేశారు. 100 యూనిట్లు వాడే వాళ్ళకు ₹2.44 ఉంటే అది ₹4.53 చేశారు. 86%. 200 యూనిట్ల లోపల ఉంటే ₹632 ఉంటే 1123 చేశారంటే 78%. 300 పైన ఉండే వాళ్ళు 1173 ఉంటే 2037 చేశారు, 29%. అంటే పేదవాళ్ల పైన పెనుభారం వేశారు. ఇష్టానుసారంగా పెంచి వీళ్ళు ఇంకో పక్కన మీరు చూస్తే అధ్యక్ష, ఈ టారిఫ్ అడ్జస్ట్మెంట్స్ అనే పేరు పెట్టి 16,699 కోట్లు పెంచారు. నేను ముఖ్యమంత్రిగా చాలా సార్లు పనిచేశాను గానీ నాకే అర్థం కాలే ఈ పేరు చూస్తా ఉంటే. ఫ్యూయల్ సర్చార్జ్ 5,896 కోట్లు, ట్రూ అప్ చార్జెస్ 3,977 కోట్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ 5,604 కోట్లు. నేనున్నప్పుడు అధ్యక్ష 6 పైసలు వేసి 6 పైసలు కూడా వాళ్ళు తీసుకోమన్నాం. అలాంటిది రూపాయి వేసి వీళ్ళు తీసేసుకున్నారు. గవర్నమెంట్ తీసేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా చూస్తే అధ్యక్ష 19-24లో 32,166 కోట్ల రూపాయలు వినియోగదారుల పైన భారం వేసే పరిస్థితికి వచ్చారు. గ్రోత్ ఎంత పెరిగిందంటే 4.8%. అదే 14-19లో 36% పెరిగింది. 36% వినియోగం పెరిగిందంటే అభివృద్ధికి నాంది పలికింది. అది 4.8% తగ్గిపోయిందంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏం జరిగిందని. మళ్ళీ పోతూ అధ్యక్ష ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి అవార్డ్స్ ఇప్పించి పెండింగ్ పెట్టి కూర్చునే పరిస్థితికి వచ్చారు. ఇది ఎంత ఉందంటే 17 నెలలకు గాను ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి అదనంగా 6,073 కోట్లు, 6,544 కోట్లు ఈ రెండు కూడా చేసే పరిస్థితికి వచ్చారు.